వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్లో భాగంగా జనరల్ స్టడీస్ సంబంధించి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనే సబ్జెక్ట్లో భాగంగా చిత్తడి నేలలు అనే టాపిక్ నుండి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చూద్దాము. ఓన్లీ గ్రూప్ 2 ఎగ్జామ్ అని కాకుండా టీజీపీఎస్సీ కండక్ట్ చేసే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా చిత్తడి నేలలు కానీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ నుంచి చిత్తడి నేలలకు సంబంధించిన కంపల్సరీ క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం చిత్తడి నేలలు అంటే ఏంటి, రీసెంట్గా 3 కొత్త చిత్తడి నేలలు రామ్సార్ సైట్లో యాడ్ చేయడం జరిగింది. ఆ 3 చిత్తడి నేలలు ఏ రాష్ట్రానికి సంబంధించినవి, వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, రామ్సార్ కన్వెన్షన్ ఎప్పుడు ఏర్పడింది, రామ్సార్ కన్వెన్షన్ అంటే ఏంటి, చిత్తడి నేలలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ చిత్తడి నేలలు. ఈ చిత్తడి నేలలకు వీటినే మనం ఇంగ్లీష్లో వెట్లాండ్స్ అంటాము. ఈ చిత్తడి నేలలు జీవ వైవిధ్యానికి ముఖ్య కేంద్రాలు, సెంటర్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఈ చిత్తడి నేలలనే రామ్సార్ కన్వెన్షన్లో రామ్సార్ సైట్స్ జాబితాలో చేర్చడం జరిగింది. ఈ రామ్సార్ కన్వెన్షన్ అనేది 1971 ఫిబ్రవరి 2న ఏర్పడింది. ఈ కన్వెన్షన్ ఇది ఒక అంతర్ ప్రభుత్వ ఒప్పందం, ఇంటర్ గవర్నమెంటల్ ట్రీటీ. దీనినే రామ్సార్ కన్వెన్షన్ అంటాము. దీనినే వాటర్ ఫాల్ కన్వెన్షన్ అని కూడా అంటారు. రామ్సార్ అనేది ఇరాన్లోని ఒక పట్టణం. అలాగే ఈ కన్వెన్షన్ 1971లో జరిగింది, కానీ అమలులోకి వచ్చింది మాత్రం 1975 డిసెంబర్లో అమలులోకి వచ్చింది. అలాగే ఇది చిత్తడి నేలలు లేదా తడి నేలలు వెట్లాండ్స్ సంరక్షణకు సంబంధించిన మొదటి ఏకైక అంతర్జాతీయ ఒప్పందం. మన చిత్తడి నేలలను సంరక్షించడానికి అలాగే వాటికి సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందం ఇది మొదటిది. దీనిపై ఇప్పటి వరకు సంతకాలు చేసిన దేశాలు మొత్తం 172 దేశాలు ఈ రామ్సార్ కన్వెన్షన్పై సంతకాలు చేశాయి. చివరిగా చేరిన దేశం వచ్చేసి అంగోలా 2021లో ఈ రామ్సార్ సైట్ కన్వెన్షన్లో చేరింది. ఈ కన్వెన్షన్లోని సభ్య దేశాలను కాంట్రాక్టింగ్ పార్టీస్ అంటారు. అలాగే ఇండియాలో ఈ కన్వెన్షన్ 1 ఫిబ్రవరి 1982లో అమల్లోకి వచ్చింది. అంటే మన ఇండియా 1982లో ఈ రామ్సార్ కన్వెన్షన్లో సభ్యదేశంగా చేరింది. అలాగే రీసెంట్గా కొత్తగా 3 రామ్సార్ సైటు మన ఇండియా నుంచి చేర్చడం జరిగింది ఈ రామ్సార్ సైట్ జాబితాలో. సో ఆ కొత్తగా చేర్చిన 3 చిత్తడి నేలలు ఏంటి, వాటికి సంబంధించి అవి ఏ రాష్ట్రానికి చెందినవి తెలుసుకుందాం. రామ్సార్ జాబితాలో మరో 3 చిత్తడి నేలలు. భారతదేశంలోని 3 చిత్తడి నేలలు రామ్సార్ సైట్స్ జాబితాలో చేరాయి. 1 తమిళనాడు రాష్ట్రంలోని నంజరాయన్, కాజువెలి పక్షుల అభయారణ్యాలు. అలాగే మధ్యప్రదేశ్లోని తావయర్ రామ్సార్ సైట్స్ జాబితాలో చేరాయి. మొత్తం 3. వీటితో కలిపి ఇప్పటి వరకు రామ్సార్ సైట్ జాబితాలో చేరిన చిత్తడి నేలల సంఖ్య 85కు చేరింది. ఇండియా నుండి 85 చిత్తడి నేలలు ఈ జాబితాలో చేర్చబడినవి. ఇంతకుముందు 82 ఉండేవి, వీటితో 85 అయినాయి. అలాగే దేశంలో 13,58,068 హెక్టార్ల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రాముఖ్యం కలిగిన చిత్తడి నేలలు విస్తరించి ఉన్నాయి. ఈ మొత్తం 85 రామ్సార్ సైట్ల విస్తీర్ణం వచ్చేసి 13,58,068 హెక్టార్లు. అలాగే అందులో మొదటిది నంజరాయన్ పక్షుల అభయారణ్యం. ఇది తమిళనాడు రాష్ట్రానికి చెందినది. తమిళనాడు రాష్ట్రం తిరుప్పూరు జిల్లాలో నంజరాయన్ పక్షుల అభయారణ్యం ఉంది. ఈ అభయారణ్యంలో అనేక రకాల సరీసృపాలు, చేపలు, ఉభయచరాలు, వృక్ష జాతులతో పాటు దాదాపు 130 పక్షి జాతులు ఉన్నాయి. అలాగే సెకండ్ వన్ వచ్చేసి కాజువేలి పక్షుల అభయారణ్యం. ఇది కూడా తమిళనాడు రాష్ట్రానికి చెందినదే. తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లాలో కాజువేలి పక్షుల అభయారణ్యం ఉంది. ఇది పులికాట్ సరస్సు తర్వాత దక్షిణ భారతదేశంలోని 2వ అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. కాజువేలి సరస్సులో 226 జీవజాతులు ఉన్నాయి.
మధ్య ఆసియా, సైబీరియా నుంచి అనేక సుదూర వలస పక్షులు ఇక్కడికి వస్తుంటాయి. అలాగే మూడవది తావా రిజర్వాయర్ వచ్చేసి ఇది తావా నదిపై ఆనకట్ట నిర్మించడం ద్వారా ఏర్పడిన మానవ నిర్మిత సరస్సు. మధ్యప్రదేశ్ రాష్ట్రం నర్మదాపురం జిల్లాలో ఉంది. ఫస్ట్ రెండేమో తమిళనాడుకు చెందినవి, ఇది మూడవదేమో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. అలాగే ఈ రామ్సార్ చిత్తడి నేలలు అంతర్జాతీయ చిత్తడి నేలల పరిరక్షణ తొలి సదస్సు జరిగిన 1997 ఫిబ్రవరి 2ను ప్రతి ఏటా ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా జరుపుకుంటారు. వెట్లాండ్ దినోత్సవాన్ని ఫిబ్రవరి 2న జరుపుకుంటారు 1997 నుండి. అలాగే మన భారత్లో చిత్తడి నేలలు అధికంగా ఉన్న రాష్ట్రం వచ్చేసి తమిళనాడు. ఈ రెండు కొత్తగా చేర్చడంతో మొత్తం 18కి చేరింది చిత్తడి నేలల సంఖ్య, తమిళనాడులో 18. అలాగే ప్రపంచంలో అధికంగా చిత్తడి నేలలు ఉన్న మొదటి దేశాలు యూకే, మెక్సికో. ఆసియా ఖండంలో అత్యధిక చిత్తడి నేలలు గల దేశం చైనా అయితే విస్తీర్ణం పరంగా చూస్తే ఇండియా ఉంది. అలాగే భారత్లో అతిపెద్ద చిత్తడి నేల సుందర్బన్స్, ఇది వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్లో ఉంది. అలాగే భారత్లో అతి చిన్న చిత్తడి నేల వచ్చేసి రేణుక, హిమాచల్ ప్రదేశ్లో ఉంది. చిత్తడి నేలలు 2024 చిత్తడి నేలల దినోత్సవం థీమ్ వచ్చేసి వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. ఇది ఫ్రెండ్స్ టుడే చిత్తడి నేలలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.